శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగానే చెప్పుకోవచ్చు. కొన్ని యాత్రలు జరిగే అవకాశం ఉండబోతుంది. దాంతోపాటు ఈ రోజు నిన్నటి కంటే అనుకూలంగానే ఉండబోతుంది. కానీ ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టడం కూడా చాలా బాగానే ఉండబోతుంది. కానీ రోజైతే మీకోసం బాగుంది. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. ఎక్కువ మసాలా పదార్థాలు ఈ రోజు అస్సలు తీసుకోకండి. అలాగే డబ్బు వ్యవహారంలో అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు చూసుకొని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మీకోసం బాగానే ఉండబోతుంది. నిన్నటి కంటే ఈ రోజు మీకు కొన్ని విషయాల లోపల బాగుండబోతుంది. కొన్ని విషయాల లోపల సంతృప్తి కలిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఏదైనా కొత్త ఆలోచన వచ్చే అవకాశాలు ఉండబోతున్నాయి. రోజైతే మీకోసం ఈ రోజు బాగానే ఉంది. కొద్దిగా ట్రావెలింగ్ అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా ఉండబోతుంది. కర్కటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నిన్నటి కంటే మీకోసం పర్వాలేదు, బాగానే చెప్పుకోవచ్చు. కొన్ని సడన్లీ ఖర్చులు మధ్యాహ్నం తర్వాత పెరిగే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని, స్టార్టింగ్కి కొద్ది భయం అనిపించుద్ది, కానీ చేసే చోటైతే ఈరోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు. ఈరోజు ప్రత్యేకంగా వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు ఆర్థిక వ్యవహారాల లోపల ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఎవరి గొడవల్లో మధ్యలో వెళ్ళి హామీ అస్సలు ఇవ్వకండి. ఈరోజు ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి. శ్రీమాత్రేయ నమః.